నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతం ఎప్పుడు వరదలు వచ్చినా కూడా మునిగిపోతున్నాయి, ఈసారి వరదలలో ఇక్కడ ఈ ప్రాంతం మునిగిపోవద్దు అన్న ఉద్దేశంతో వెంబడబడి ఇటు కార్పొరేషన్ తోటి కానీ అదేవిధంగా ఎన్హెచ్ కాబట్టి ఆ అధికారులతో కానీ మా కలెక్టర్ గారితో కానీ అదేవిధంగా కమిషనర్ గారితో కానీ నాతోటి కానీ కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు వెంట ఉండి దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ 6 నెలల కాలంలోనే పూర్తి చేసి ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడాన్ని చూసి ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి వారు అభినందించాల్సింది పోయి రాజకీయం చేయడం తగదు. దీన్ని ఏమంటున్నారంటే గతంలోనే ఈ శాంక్షన్స్ తీసుకొచ్చినామని. వాస్తవమే, గతంలో ఈ శాంక్షన్ తీసుకొచ్చిండు, ఈ 2022లో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చిండు. కానీ ఆ బ్రిడ్జిని తీసుకొచ్చిన టైంలో 22లో టెండర్ అయినప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదు? దాన్ని పూర్తి చేసినట్టయితే ఇప్పుడున్న శాసనసభ్యునికి అవకాశం వచ్చేది కాదు కదా. ఆయన దాన్ని రాగానే ఇది ఎందుకు కాలేదు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారిని కలవడం, ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు మాకు ఇబ్బంది అవుతుంది అంటే వెంటనే వారు పోయి చేయడం జరిగింది. అప్పుడున్న నిధులను కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పనులు ఏవైతే మొదలు పెట్టలేదో, పనులు ఏవైతే ఇంకా లేవో రన్నింగ్లో లేవో వాటిని వెంటనే వెనుకకు తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట్లాడినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న కేంద్రంతో మాట్లాడి ఈ నిధులను వెనుకకు పోకుండా వారు తీసుకున్న చొరవ వల్లనే ఈరోజు ఈ పనులు జరిగినాయి. నిధులు మేము శాంక్షన్ ఇచ్చినామంటున్నారు, నిధులు శాంక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడే పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కనుక మాట్లాడకపోతే ఆ నిధులు వెనుకకు పోయేటి, ఈ బ్రిడ్జి ప్రానికి పూర్తి కాకపోయేది. అదే గమనించాల్సిన అవసరం ఇప్పుడున్న ప్రతిపక్షాలకు ఉన్నది. ఎప్పుడైతే వాళ్ళ టైం ఉందో ఆ టైం బౌండ్లో ఇప్పటికి చాలా పనులు, ఇది ఒకటే కాదు చాలా నిర్మాణం పనులు అన్నీ కూడా స్లోగా ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా తొందరలోనే మేము పూర్తి చేసే ప్రయత్నం ఉన్నాం. దానికి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు కానీ మా మంత్రులు గారు కానీ మిగతా శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వారి వారి ప్రాంతాల్లో పర్యవేక్షించు పనులను తొందరగా పూర్తి చేయడంలో ముందున్నారు. నిజంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇంత తొందరలో ఈ యొక్క నయీం నగర్ బ్రిడ్జిని పూర్తి చేయడంలో వారు తీసుకున్న చొరవను చూసి మొన్న కౌన్సిల్లో కూడా మేము అభినందన తీర్మానం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాల తీర్మానం కౌన్సిల్ పరంగా చేసినాము. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఏవి ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేస్తున్నారు సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కానీ ధర్నాలు చేస్తూ మేము ఉద్యమంలో ఇది చేసినాం అది చేసినాం అనడం కాదు. ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్కరం భాగస్వాములము, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిండ్రు. ఉద్యమం అయిన తర్వాత అభివృద్ధిలో కూడా అందరూ కూడా ఒక పాజిటివ్ వేలో పోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా అంతే, ఎవరు పూర్తి చేసిండ్రో ఆ క్రెడిట్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు పూర్తి చేస్తే వాళ్ళకు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే పూర్తి చేసిండ్రో వాళ్ళే తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు కనుక దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఈ ఫండ్స్ని వెనుకపోకుండా చూడడం వల్లనే ఈరోజు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దీన్ని కూడా ఇన్ టైంలో అనుకున్న టైంలో 6 నెలల కాలంలో ఈ నయీం నగర్ బ్రిడ్జిని పూర్తి చేసి ఇక్కడ ముంపు ప్రాంతాన్ని గురువు కాకుండా ఇప్పుడు చూడండి ఇది గ్రీనరీ తోటి ఇక్కడ ఉన్న నాలా కూడా ఎంత వైడనింగ్ తోటి ఉండడం వలన ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ముంపు గురి కాలేదు. అందుకని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా చేసిన పనిని అభినందించాలి కానీ దాన్ని విమర్శ చేయడం తగదు. కార్పొరేషన్ కి సంబంధించిన నిధులే, ఇది స్మార్ట్ సిటీ నిధులు అంటే కార్పొరేషనే భాగస్వామ్యం. ఈ నిధులను పొయ్యే నిధులను మా ముఖ్యమంత్రి గారు పోకుండా తీసుకున్నారని మీకు క్లియర్గా చెప్పినాం. పోకుండా వెనుకకు పోకుండా మా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని కేంద్రంతో మాట్లాడి వెనుకకు తీసుకురావడం వలన ఇన్ టైంలో రాజేందర్ రెడ్డి గారు ఉన్న నిధులను స్మార్ట్ సిటీ నిధులను కావచ్చు, ఎన్హెచ్ నిధులను కావచ్చు, ఇరిగేషన్ నిధులను కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులను కావచ్చు ఇన్ టైంలో చేయడం వల్లనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఎపిసోడ్ అయిపోయింది. కాళోజీ కళాక్షేత్రం ఒక ఎపిసోడ్ అయిపోయింది వారికి. ఇది 2వ ఎపిసోడ్ వారికి. ఎందుకంటే 9 నెలల్లో గత 10 సంవత్సరాల వారి పాలనలో అభివృద్ధి లేనటువంటి కార్యక్రమాలను కేవలం 9 నెలల్లో చేసి నిరూపించినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికి ఉన్నది. కాబట్టి ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో 2nd ఎపిసోడ్కు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం వినయ్ భాస్కర్ గారు. ఎందుకు చెప్తారంటే మీరే ఇప్పుడే చూశారు ఫిజికల్గా వారు 11 o'clock ప్రోగ్రామ్ ఇక్కడ 11 to 12 అయిపోతుంది. మేము యాక్చువల్ ప్రోగ్రామ్ ఇక్కడ వారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడేళ్ళు దానికి జవాబు చెప్పాలి ఒక మంచి ఆలోచనతో మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం. ఇక్కడ వాయిస్లు ఇవ్వడానికి రాలే ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి మాట్లాడి వెళ్దామని మేము ఇక్కడికి వస్తే
దాన్ని రణరంగంగా చేసి లబ్ధి పొందాలనే ఒక కుటిల నీతి కుటిల తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా అంటే వినయ్ భాస్కర్, అందరికీ మనకు తెలిసిన విషయమే. గతంలో కూడా చూసినాం మనం. ఎగ్జాంపుల్ ఇవాళ చెప్తున్నాడు, ఇవాళ కరోనా వచ్చింది, తర్వాత ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. 10 సంవత్సరాలు ఎలక్షన్ కూడా ఎన్ని రోజులు వస్తుంది? కరోనా జనరల్గా 20లో వచ్చింది, మళ్ళీ జూన్లోనే రిలీఫ్ అయిపోయింది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాను, దానికి అడ్డంకా ఇది. అది కానే కాదు. ఏదేమైనా కానీ ఆయన ఇక్కడ లేట్ చేసింది ఎందుకంటే కమిషన్ల కొరకు కక్కుర్తి పడి లేట్ చేయడం జరిగింది. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే 2020లో ఈ వరద వల్ల చాలామంది కొట్టుకుపోయిన సందర్భం. నేను కార్పొరేటర్గా ఉన్నాను 2000లో, 2005 వరకు, 2010 వరకు ముక్కలగడ్డ కల్వర్ట్లకు వెళ్ళి కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. స్థానికుడు, శాసనసభ్యుడు స్థానికుడు కాబట్టి అన్నిటి చలించి మొదటి ప్రాధాన్యతగా దీన్ని, రెండో ప్రాధాన్యతగా చాలా కళాక్షేత్రాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుంటే ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చింది మీరు? ఇవాళ నిన్న మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముండే? మీ కేటీఆర్ గారు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది, వాడు వీడు అని చెప్పి. అందులో మళ్ళీ 95% వర్క్ మేము చేసినాం, 5% వర్క్ చేసుకొని చెప్పుకుంటాను గొప్పలు అంటారు. కానీ బుద్ధి ఉండాలి కొంచెం కూడా. 9 రోజులు జనరల్గా ఒక యజమాని ఇల్లు కడితే రోజు పోయి వాటర్ స్టోరింగ్ అవుతుందా లేదా అని చూసుకుంటాడు. అదే ఒక పొలిటీషియన్ కొబ్బరికాయ కొడితే మళ్ళీ రాడు డెవలప్మెంట్ అయిపోయిన వరకు. అలాంటిది రాజేందర్ రెడ్డి గారు నేనే ఒకసారి రోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తీసుకో. అరే ఎందుకే ఊకెందుకు పోతానో, మనం ఎమ్మెల్యే లేదన్నా, ఎమ్మెల్యే కాదు ఇక్కడ, మనం ఇక్కడ పని జరుగుతుందా లేదా, మనం పర్యవేక్షణ కావాలని చెప్పి 2 రోజులకు ఈ గత 4-5 సంవత్సరాల్లో వీక్లీ ట్వైస్ వచ్చినట్టు ఘనత రాజేందర్ రెడ్డి. ఆ వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదికన ఈ అభివృద్ధిని చేసిన తర్వాత ఇవాళ మనం వర్షాకాలం భయంకరంగా వచ్చింది. ఆయన అంటూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? దేశంలో ఎక్కడ లేనంత వర్షం పడితే అప్పుడు వరదొచ్చి కొట్టుకుపోయినాట. తెలివి ఉండాలి. ఈ దేశంలో ఎక్కడ ఏ వర్ష వార్త నమోదైంది నాకు తెలుసా? కుంటి సాకులు చెప్పొద్దు. ప్రజలు ఎన్నుకున్నారు మనం. ఈ నిరంతర అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. నీ హయాంలో నువ్వు చేస్తావు, గత ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారు, వచ్చినోడు చేస్తాడు, మళ్ళీ రేపు వచ్చినోడు చేస్తాడు. ఇది నిరంతర ప్రక్రియ, ఆగేది కాదు. నువ్వు చేసేది చెప్పుకో తప్ప ఏమంటారు దీన్ని, ఈయన అభివృద్ధిని చూసి ఈ సిటీలో మంచి పేరు వస్తుంది. ఈ కార్యక్రమంతో సిటీలో మంచి పేరు వచ్చింది ఆయనకు. అది తట్టుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడడం, కేటీఆర్ ఒక మాట్లాడడం, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 3 రోజుల ముందు చెప్పిండు ఎమ్మెల్యే గారు, కేటీఆర్ స్థానిక మాజీ శాసనసభ్యులని రండి, ఇక్కడే మనం మీడియా మిత్రుల ముందా మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, ముఖాముఖి మాట్లాడుకుందాం రాని అంటే ఎవరు రాకుండా ఇస్తుంది పోతుంది. మేము వాళ్ళకి ఛాలెంజ్ చేసినని చెప్పి మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడి సినిమా క్రియేట్ చేసి మా వాళ్ళు రాగానే వాళ్ళకు ధీటుగా స్లోగన్ స్టార్ట్ చేసి అనవసరంగా రెచ్చగొట్టే కార్యక్రమం ఏంటంటే, మేము పోతే అధికార పక్షం మమ్మల్ని పోలీసులను పెట్టి కెట్టేసిందని చెప్పి బదనాం చేయడానికి తప్ప ఇలాంటి అంటే ఇవన్నీ కుంటి సాకులు చెప్పుకుంటా నీచ రాజకీయాలు చేసుకుంటా పప్పం గడుపుకునే చరిత్ర వినయ్ భాస్కర్ గారి. ఎందుకంటే ఆ వారు కరెక్ట్గా ఉంటే ఇంతమంది మాజీ కార్పొరేటర్లు నేనే స్వయంగా లైబ్రరీ చైర్మన్ పోస్టు రాజీనామా చేసి రావాల్సిన అవసరం లేదు, వారు కరెక్ట్గా ఉంటే. ఆయనే ఒక మాట అన్నాడు, నేను బీసీల రాజ్యాధికారం కొరకు చెన్నై పోయినా అన్నాడు. ఇయాటి కౌంటర్లో బీసీల రాజ్యాధికారం కొరకు పనిచేసే వ్యక్తికి నువ్వు ఎక్కడ ఉండాలి? బీసీల నాయకత్వంలో పనిచేయాలి. వెలుమదొరల నాయకత్వంలో పనిచేసుకుంటా, వాళ్ళు అడుగులకు మడుగులు తొక్కుకుంటా నువ్వు పనిచేసుకుంటా ఇవాళ బీసీ రాజ్యాధికారం కొరకు పనిచేస్తానంటే ఎవడన్నా నమ్ముతాడు? ఎవడన్నా? ఇంకో మాట చెప్తున్నాను నేను, అతను రాజకీయ లబ్ధి కొరకు ఎలక్షన్ల కొరకు ఏదైనా చేస్తాడు. దానికి 2 ఉదాహరణలు చెప్తా. వైస్రాయ్ బార్ దగ్గర సీసీ స్లాబ్ డ్రైన్, సీసీ రోడ్డు, వేరే డెవలప్మెంట్ వర్క్ ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి ఆ ప్రొసీడింగ్ నెంబర్ ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టిండు. అంటే ఎలక్షన్స్ వస్తాయి, ఓట్లు వేయరని ముస్లిమ్స్. అది మాకు తెలుసు, నాకు తెలుసు, సిరాజుద్దీన్కి తెలుసు. మేము తెప్పించినాం ఆ ప్రొసీడింగ్ ఏంటిది, ఎక్కడికి వెళ్ళినా. నేను అప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉన్నా. ఏంది ఇది పరువుపై ముచ్చట అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే కూడా చెప్పడం అదొకటి. తర్వాత ముస్లిమ్స్ ఓట్లేయరని చెప్పి ఏం చేసిండు అతను? 25 గుంటల స్థలాన్ని దీన్ దయాళ్ నగర్ రోడ్లో షాదీఖానా కొరకు అలాట్ చేసిండు. అంటే కట్టుతోటి చరిపా, ఇది పర్మనెంట్ ఉన్నది చేసిండు. లెటర్ ఇచ్చిండు, ఎవరితో ఇచ్చిండు? ఆర్డీఓతో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సెకండ్ డే పోయి మళ్ళీ అక్కడ వాళ్ళు గుడిసెలేస్తాను వేరే. అంటే ఇక్కడ మాకు ఇచ్చినట్టు ఇచ్చి అటు వాళ్ళని గుడిసెలేసుకోమని చెప్పి, అంటే ఇక్కడ మంచి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయంగా ధనికులు కావాలి, దేశాన్ని ఏలానే ఒక కుటిల నీతితో మాట్లాడుతారు. రాజేందర్ రెడ్డి గారిని మీరు ఒక మాట అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు. ఎందుకంటే 9 నెలల్లో వారి ఘనతను, వారి సీరియస్నెస్ను మన ప్రజలందరూ గమనిస్తున్నారు. అది చూసి మీరు ఊరలేకపోతున్నారని చెప్పి మా అందరికీ తెలుసు. మేము ఇక్కడ రావడానికి కౌంటర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి తప్ప మీతో పోటీ పడడానికి కాదు, మాకు ఆలోచన లేదు. కాబట్టి దయచేసి ఇక ముందు కూడా మీరు
చేసే కార్యక్రమాలు ప్రజలను ఉద్దేశించి చేయండి, ప్రజల సౌకర్యాల గురించి పోరాడండి, అధికారుల దృష్టి ప్రతిపక్ష పాత్ర పోషించండి, అధికారుల దృష్టికి తీసుకురండి, తీసుకొచ్చి పని చేపియండి. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.